రౌడీ షీటర్లు గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి గుంటూరు జిల్లా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. గంజాయి వద్దు, ఫ్యామిలీ ముద్దు అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 100 మందికి గంజాయి టెస్టులు నిర్వహిస్తే 18 మందికి పాజిటివ్ తేలిందని డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు. గంజాయిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. అనుమానితులకు రెగ్యులర్గా టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. గంజాయి ఎప్పుడో ఒక వారం క్రితం తీసుకున్నాం, ఇప్పుడు మాకు రాదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. మీ బ్లడ్ లో, మీ సిస్టమ్ లో, మొత్తం బాడీలో అవి ఉంటాయి. అందుకని మీరెవ్వరూ కూడా దీన్ని వార్నింగ్ సెషన్ కింద మిమ్మల్ని అందరినీ అలౌ చేస్తాం. ఫర్దర్ గా మాత్రం మిమ్మల్ని అందరినీ కేసుల్లో పెడతాం. అందుకని ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్ళొద్దు, గంజాయి సేవించద్దు, కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దు. ఈ కిట్లు వచ్చాక ఇంకా మీ యొక్క ఆధారాలు ఇంకా మీ కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం. మీరు ఇంకా ప్రూఫ్ వితౌట్ ప్రూఫ్ కాదు, ప్రూఫ్ అయిపోయింది. ఇది శిక్షలు కూడా గట్టిగా పడతాయి. 10 years పనిష్మెంట్ ఉంది. కేసుల్లో బుక్ చేస్తాం, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండాలి.